భారతీయ జనతా పార్టీకి మాత్రమే కాదు, ఆర్జేడీకి కూడా షాక్ సార్ ఇది. ఎందుకంటే ఆర్జేడీ కూడా అక్కడ బంకిపూర్లో ఓడిపోయింది. భారతీయ జనతా పార్టీ ఓడిపోయిందని చెప్పి ప్రతిపక్షం ఆర్జేడీ సెలబ్రేట్ చేసుకునే పరిస్థితి కూడా అక్కడ లేదు. ఈ ఫలితం ఆర్జేడీ ఉన్న ఇండియా కూటమికి ఎలాంటి సవాల్ విసిరింది సార్? అంటే ఇది చాలా ఇంట్రెస్టింగ్ డైమెన్షన్ కూడా. మీకు పోనీ ఏదన్నా కాంగ్రెస్ సెలబ్రేట్ చేసుకుందామంటే మధ్యప్రదేశ్లో దాతీయ గెలిచినందుకు చేసుకోవాలి, ఇక్కడ కాదు గెలిచినందుకు. ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ మిత్రపక్షమైన ఆర్జేడీ ఓడిపోయింది. కానీ ఒక అవకాశం ఏంటంటే కాంగ్రెస్కు, రేపు ఇలాగే బీహార్ రాజకీయాలకు కలిస్తే అక్కడ విజయ్ని పట్టుకున్న డిఎంకేని వదిలేసి తమిళనాడులో విజయ్తో వెళ్ళినట్లు బీహార్లో కూడా ఆర్జేడీని వదిలేసి ప్రశాంత్ కిషోర్తో కాంగ్రెస్ వెళ్ళినా ఆశ్చర్యపడాల్సిందే తెలియదు. ఎందుకంటే గతంలో ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్లో చేరుతామని చర్చలు కూడా జరిపారు. ఆయన మొత్తం ఎలక్షన్ యంత్రాంగం మొత్తం నాకు అప్పచెప్పు అంటే కాంగ్రెస్ సీనియర్లు ఒప్పుకోలేదు, కాలేదు. అందువల్ల కాంగ్రెస్కు ప్రశాంత్ కిషోర్కు మధ్య ఉన్నటువంటి ఆ చర్చలు కూడా చూసాం. అయినా ప్రశాంత్ కిషోర్ అందరితో పనిచేసే వ్యక్తి కదా, మోడీతో కూడా పనిచేసే వ్యక్తి. ప్రశాంత్ కిషోర్కి ఏమైనా ఐడియాలజికల్ కమిట్మెంట్ ఉన్న వ్యక్తే మీకు కాదు. ఇది ప్యూర్ పొలిటికల్ మార్కెటింగ్ మ్యాన్కి ఐడియాలజికల్ కమిట్మెంట్ ఏముంటుంది? మీరు వాటర్ బాటిల్ అమ్మాలనుకోండి, నేను ఎవరికి అమ్మాలి? ప్రోగ్రెసివ్గా ఉన్న వారికి అమ్ముతా, నేషనలిస్టిక్ సెంటిమెంట్ ఉన్న వాళ్ళకి అమ్ముతా, లేదు వారికి సమాజం పట్ల స్పృహ ఉన్న వారికే వాటర్ బాటిల్ అమ్ముతా, లేదా ఫలానా మతం వారికి అమ్ముతా, ఫలానా కులం వారికి అమ్ముతా, ఫలానా ప్రాంతం వారికి అమ్ముతా అని ఉంటుందా? ఎవరికి వాళ్ళకి అమ్ముతారు. సో ఇది దీంట్లో వాటర్ బాటిల్ అమ్మే వారికి ఎవరికి అమ్మాలి అనే దాంట్లో సిద్ధాంతాలు ఏముండవు మీకు. కానీ ప్రశాంత్ కిషోర్ ఇస్ పొలిటికల్ మార్కెటింగ్ మ్యాన్. ఆయన ఎవరితోనైనా పనిచేసాడు, ఎవరితోనైనా కలుస్తాడు రేపు. అందువల్ల కాంగ్రెస్ పార్టీకి బహుశా వాళ్ళు ఆనందపడటానికి ఏంటంటే మాకు ఇంకో ఆప్షన్ దొరికింది అంటే ఈ ఆర్జేడీ, ఆ డిఎంకే ఆర్జేడీ కాదు అని. ఎందుకంటే మొదటిసారిగా కాంగ్రెస్ పార్టీ చాలా డైనమిక్గా స్పందించింది. తమిళనాడులో జనరల్గా కాంగ్రెస్ పార్టీ అంత డైనమిక్గా ఉండదు. సో బీజేపీ చాలా డైనమిక్గా ఉంటుంది, మిత్రపక్షాలను కలుపుకుంటుంది, వదిలేస్తుంది. మిత్రపక్షాలు కూడా బీజేపీతో కలుస్తారు, వదిలేసుకుంటారు. కానీ కాంగ్రెస్ అలా ఉండదు. ఇప్పుడు డిఎంకేతో చాలా ఏళ్ళ బంధం కదా, ఆర్జేడీతో కూడా చాలా ఏళ్ళ బంధం. సో అందువల్ల బహుశా మీ కాంగ్రెస్ పార్టీకి ఆనందం ఉంటే ఉండొచ్చు, మాకు ఇంకో ఆప్షన్ దొరికింది అని. కానీ ఆర్జేడీకి కూడా ఇది ఒక ఛాలెంజ్. ఎందుకంటే ఆర్జేడీ ఓటింగ్ కూడా గణనీయంగా తగ్గింది. మీకు ఆర్జేడీకి 2025లో వచ్చిన ఓటింగ్తో పోలిస్తే సగానికి సగం తగ్గిపోయినాయి, 50% తగ్గిపోయింది ఆర్జేడీ ఓటు. ఎందుకంటే ఆర్జేడీ కోర్ ఓటర్ ఎవరు? ముస్లిం, యాదవ్. ఇది ఎంవై కాంబినేషన్ అంటారు. సో ఎప్పుడైతే ప్రశాంత్ కిషోరే బీజేపీని ఓడించగలుగుతాడు అనే అభిప్రాయం వచ్చిందో, ఈ కోర్ ఆర్జేడీ ఓటర్లలో ముఖ్యంగా యాంటీ బీజేపీ ఓటు బ్యాంక్ ముస్లిం ఓటు, ఆ ఓటు మొత్తం ప్రశాంత్ కిషోర్ షిఫ్ట్ అయి ఉండాలి. మొత్తం కాకపోతే గణనీయంగా షిఫ్ట్ అయి ఉండాలి. ఎందుకంటే బీజేపీని ఓడించే వారికి ఓటు వేయడం స్ట్రాటజిక్ ఓటింగ్ ఉంటుంది, మైనారిటీ ఓటింగ్. సో ఆ స్ట్రాటజిక్ ఓటింగ్ కూడా నీకు ఆర్జేడీని దెబ్బతీసి ఉండాలి. అందుకని ఈవెన్ ఇనీషియల్ రిపోర్ట్స్ అయితే యాదవ్లో కూడా ఒక సెక్షన్ మీకు బీజేపీకి ప్రశాంత్ కిషోర్కు ఓటు వేశారు అనేది లెక్కలు వస్తున్నాయి. అందువల్ల మీకు డెఫినెట్గా బీజేపీ తమ కోర్ అప్పర్ కాస్ట్ ఓటు కోల్పోయినట్లే ఆర్జేడీ తన కోర్ ఓటు కూడా కోల్పోయింది. అందువల్ల ఆర్జేడీకి అంటే ఈ ప్రతిపక్ష పార్టీలకు చాలా మందికి ఏముంటాయంటే వాళ్ళ మీద వ్యతిరేకత మేమే కదా అనే ఒక టేకన్ ఫర్ గ్రాంటెడ్ సెన్స్ ఆఫ్ ఎంటైటిల్మెంట్తో రాజకీయ పార్టీలు బతుకుతుంటాయి. ఇప్పుడు మీకు ఏడీఎంకే అలాగే బతికింది తమిళనాడులో, డిఎంకే పట్ల వ్యతిరేకత వ్యక్తమవుతోంది, అసంతృప్తి ఉంది, మాకే కదా బెనిఫిట్, మేము సహజ బెనిఫిషరీ అనుకుంటారు. మీకు ఇలాగే మీ కాంగ్రెస్ పార్టీ నమ్మకమైంది, దేశంలో బీజేపీ పట్ల వ్యతిరేకత వస్తే బీజేపీతో 200 సీట్లలో మేమే కదా, మాకే వస్తుంది అధికారం, మా రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ అవుతారు. ఇప్పుడు మీకు ఆంధ్రప్రదేశ్లో ఏముంటుంది, కూటమి పట్ల వ్యతిరేకత వస్తే టీడీపీ పట్ల మాకే కదా వైసీపీ, ఇంకెవరున్నారు, ఇలా ఈ భ్రమల్లో ఉంటారు. ఇక్కడ ఎన్డీఏ కనుక వ్యతిరేకత వస్తే మాకే కదా అని ఆర్జేడీ భ్రమల్లో ఉంది. ఏం జరిగింది? తమిళనాడులో విజయ్ ఎఫెక్టు, బీహార్లో ప్రశాంత్ కిషోర్ ఎఫెక్టు. ఈ భ్రమలు వదులుకోండి. రాజకీయ పార్టీ అలాగే ఉంటాయి. ఇప్పుడు మీరు చూడండి, ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం ప్రభుత్వాన్ని కూటమిని ప్రశ్నిస్తే మన వైసీపీ అంటారు. ఎందుకంటారు? వాళ్ళకు కూడా తెలుసు మన వైసీపీ కాదని. కానీ ఇది మీరు చేసే విమర్శ ప్రశ్న వల్ల వైసీపీ బెనిఫిట్ అవుతుంది కదా అని. కానీ అర్థం కావాల్సింది ఏంటంటే వైసీపీ బెనిఫిట్ కావాలని రూల్ ఏం లేదు. ఇప్పుడు డిఎంకే పైన క్రిటిసైజ్ చేస్తే ఏడీఎంకి ఉపయోగపడ్డదా? విజయ్కి ఉపయోగపడ్డది కదా. ఇక్కడ ఇప్పుడు ఎన్డీఏ మీద క్రిటిసైజ్ చేస్తే ప్రశాంత్ కిషోర్కి ఉపయోగపడదు, ఆర్జేడీకి ఉపయోగపడలే కదా.
సో అందువల్ల మీకు ఈ పోలరైజ్డ్ పాలిటిక్స్ ఉండాలని రూల్ ఏం లేదు. అందువల్ల ప్రతిపక్ష పార్టీలు కూడా సెన్స్ ఆఫ్ ఎంటైటిల్మెంట్తో బతికితే ప్రమాదము. అంటే అధికారంలో ఉన్న వారి పట్ల వ్యతిరేకత వస్తే మేము తప్ప ప్రజలకు దిక్కు లేదు, మేము తప్ప ప్రజలకు దిక్కు లేదు అనే భావనలో ఈ పోలరైజ్డ్ బైనరీ పాలిటిక్స్లో పార్టీలు ఉంటాయి. సో ఇది ఈ బంకీపూర్ ఎలక్షన్ అలా కాదు. అవకాశం వస్తే, చాయిస్ దొరికితే, ఆల్టర్నేటివ్ ప్రజల ముందుకు వస్తే ప్రజలు ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు అనేది రుజువైంది. అయితే మీరు అనేది ఒక్క బంకీపూర్ అసెంబ్లీ మీరు అంత ఎక్కువగా ఊహించుకుంటున్నారంటే బంకీపూర్ ఒకటే చెప్పడం లేదు. అందుకే మీరు చూడండి, మొదటి నుంచి నేను విశ్లేషణలో తమిళనాడులో విజయ్ ఫిలామే కలిపి చెప్తున్నాను. ఒక్క బంకీపూరే కాదు, విజయ్ తమిళనాడు నుంచి బీహార్ వరకు ట్రెండ్ ఏంటి? నో అపోజిషన్ కెన్ లీవ్ విత్ అ సెన్స్ ఆఫ్ ఎంటైటిల్మెంట్. అంటే మేము తప్ప ఇంకో దిక్కే లేదు అనుకుంటే రాజకీయాలలో కొత్త ఫోర్సెస్ ఎమర్జ్ అవుతుంటాయి. కొత్త ఫోర్సెస్ ఎమర్జ్ అయినప్పుడు ప్రజలు స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారు. ఈవెన్ కోర్ ఓటర్లు, పార్టీలు మాకు తిరుగులేని ఓటర్లు అనుకున్న వాళ్ళు కూడా డిజోన్ చేసుకోవడానికి అవకాశం ఉంది. మిత్రపక్షాలు కూడా డిజోన్ చేసుకునే అవకాశం ఉంది. మిత్రపక్షాలు కూడా చాలా మంది ఏమనుకుంటారు, మాది మా బంధం మామూలు బంధం కాదు, మేము ఎల్లకాలం ఉంటాం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉంటారు చూడండి, 15 ఏళ్ళు 20 ఏళ్ళు 25 ఏళ్ళు కూటమి మామూలు బంధం కాదు మాది అంటుంటారు. తమిళనాడులో ఏమైంది? డిఎంకే కాంగ్రెస్ ఇలాగే అనుకున్నారు. ఒక ఫైన్ మార్నింగ్ డిఎంకే దెబ్బతినడంతోనే కాంగ్రెస్ ఎగిరిపోయింది. మీకు బీహార్లో ఆర్జేడీ అలా అనుకుంటే రేపు ఎప్పుడు కాంగ్రెస్ ఎగిరిపోవచ్చు. అందువల్ల రాజకీయ పార్టీల్లో కూడా డైనమిక్గా మారుతూ ఉంటాయి. ప్రజల్లో అభిప్రాయాలు మారిన కొద్దీ రాజకీయ పార్టీల ఎత్తులు, పొత్తులు అన్నీ మారుతాయి. అనడానికి తమిళనాడు ఒక ఉదాహరణ కదా. సో అందువల్ల రాజకీయాల్లో ఉండే డైనమిజాన్ని తెలియజేస్తుంది. అందువల్ల ఆ పొజిషన్ కూడా అర్థం చేసుకోవాలి. ఇదేదో మూమెంట్ ఆఫ్ సెలబ్రేషన్ ఫర్ ఇండియా కూడా అనుకుంటే పొరపాటు. బీజేపీ ఖచ్చితంగా మూమెంట్ ఆఫ్ షాక్, కానీ ఇండియా కూడా మూమెంట్ ఆఫ్ షాక్ ఇది.